పాలేరులో ఓటింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి నడి తెలుసుకుందాం. చారి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైనట్టుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇంకా కొనసాగుతోందా? పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ముగిసింది. మనం ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి జలగం నగర్లో ఉన్నాం. 6 గంటల సమయం ముగిసింది. 6 గంటల తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేదు. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో 5 గంటల వరకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. కానీ ఈసారి ఎండల తీవ్రత వల్ల 6 గంటల వరకు అవకాశాన్ని కల్పించారు. అయితే ఆఖరుగా వచ్చినటువంటి ఒకే ఒక ఓటరు ఈ బూత్లో ఉన్నారు. ఆ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఈవీఎంలని పూర్తిగా సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 2 బూతుల్లో ఉన్నటువంటి ఈవీఎంలను కూడా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కి తీసుకెళ్తారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే ఉదయం 12 గంటల లోపే 40-45% అధికంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1 గంట నుంచి 1:30కి సుమారు 20-25% పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సాధారణ ఎన్నికల్లో మనకి ఇప్పుడు తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం 91% గడిచిన సాధారణ ఎన్నికల్లో 91% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఇప్పుడు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ చూసుకుంటే 5 గంటల 40 నిమిషాలు 5 గంటల 5:30 వరకు 89% పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్టు తెలుస్తుంది. అయితే అధికారులు వివిధ రౌండ్ల వారీగా తీసుకుంటున్నటువంటి సమాచారంలో మరికొంత పర్సంటేజ్ 3-4% కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఎన్నికల అధికారులు కావచ్చు మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఓవరాల్ గా పాలేరు ఉప ఎన్నికల్లో గడిచిన సాధారణ ఎన్నికల్లో కంటే కొంత పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఖమ్మం జిల్లా చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో పాలేరులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఓటర్లు తన చైతన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాల మీద కూడా ఇప్పటి నుంచే చర్చ ప్రారంభమైంది. ఈ నెల 19న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో సుమారు గంటన్నరలోనే ఎవరు విజేత, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందనే లెక్కలు కూడా వేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియని అటు నేలకొండపల్లి నుంచి కూసుమంచి తిరుమలాయపాలెం ఖమ్మం రూరల్ కి సంబంధించినటువంటి ఉదయం నుంచి ఉన్నటువంటి అప్డేట్ ని కనుక ఒకసారి చూస్తే అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖమ్మంలో ఇప్పటి వరకు ఒకే ఒక ఎమ్మెల్యేతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇక్కడ పాలేరులో గెలవడం వల్ల 2019లో జరిగే ఎన్నికలకు ఇది గీటురాయిగా మారుతుందనే అంచనాలతోటే ఒక పొలిటికల్ స్కెచ్ వేసింది. దీని నేపథ్యంలోనే అన్ని పార్టీలు ఒక ఎత్తు అయితే అధికార పార్టీ పూర్తిగా పాలేరు ఉప ఎన్నికల మీదనే దృష్టి పెట్టింది. 2019 ఎన్నికలు లక్ష్యంగా చేసినటువంటి ఈ పాలేరు ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ దిశగా అడుగులు వేయాలని కసరత్తు చేసింది. అయితే ఇక్కడ పూర్తిగా సాధారణ ఎన్నికల్లో 4000 ఓట్లు మాత్రమే సాధించినటువంటి టీఆర్ఎస్ ఈసారి బోటాబోటీ మెజార్టీతో గెలిచినా అది బోనస్ గానే ఉంటుందనే లెక్కలు కూడా పార్టీలో కొంతమంది నాయకులు వేసినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రామరెడ్డి వెంకరెడ్డి చనిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ఖాళీ సీట్లో సుచరిత పోటీ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ తో పనిచేసినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక 3వ అభ్యర్థి సిపిఎం పార్టీ నుంచి సుదర్శన్ రావు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్ర నాయకత్వం కావచ్చు జిల్లా నాయకత్వం కావచ్చు. కానీ గడిచిన ఎన్నికల్లో ఖమ్మంకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ కనుక చూస్తే సిపిఎం పార్టీకి ఏ ఒక్క రోజు కూడా సిపిఐ మిత్రత్వం కానీ సిపిఐ రెండు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి కనపడలేదు. సాధారణ ఎన్నికల్లో కూడా సిపిఐ పార్టీ నుంచి అప్పటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బరిలో ఉన్న సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వలేదు అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో సిపిఎం ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది, సిపిఐకి సంబంధించినటువంటి ఓటు అటు కాంగ్రెస్ కి వెళ్ళిందా టీఆర్ఎస్ కి వెళ్ళిందా అనే అంశాల మీద కూడా దీర్ఘంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైపు ఎవరు మొగ్గు చూపినా ఆ పార్టీకి మెజారిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా పాలేరు ఉప ఎన్నికల్లో మాత్రం రసవత్తరమైనటువంటి పోటీనే నెలకొందని చెప్పొచ్చు. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సెంటిమెంట్ మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అభివృద్ధి గెలుస్తుందా సెంటిమెంట్ గెలుస్తుందా అనే చర్చ కూడా ఉంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ విజయం తమదే అనే ధీమా మాత్రం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్ చారి, థ్యాంక్ యూ. పాలేరులో పోలింగ్ ముగిసింది. 91% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం.